పట్టండి బాబా. చూడు మిస్టర్ శివాజీ, ఇది రెసిడెన్షియల్ కాలనీ అనుకున్నారా, రెడ్ లైట్ ఏరియా అనుకున్నారా? దిస్ ఇస్ టూ మచ్. మీరు చదువుకున్నవారు, పైగా పిఈడి ఉద్యోగం వెనకబడుతున్నవారు, ఒకళ్ళకి బుద్ధి చెప్పడం పోయి మీరే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారా? సాని కొంపల్లో దూరినట్టు ఇళ్లలో దూరి సంసారాలు చెడగొడుతుంటే మా పరివేం కావాలి, మా కాలనీ పరివేం కావాలి. యాండాయ్ మిమ్మల్ని, ఇది సంసారాలు కాపురం చేసుకునే కాలనీ. మాలాంటి పతివ్రతలు తలెత్తుకు తిరిగే ఒకే ఒక కాలనీ. అండర్స్టాండ్? అరే ఏమండి, పెళ్లికి ముందు 100 ఉండొచ్చు, పెళ్ళైన తర్వాత కూడా ఏంటండి ఇది? హస్బెండ్ అన్న తర్వాత కొంచెం రెస్పెక్ట్ ఉండాలి, ఫ్రెండ్షిప్ అన్న తర్వాత కొంచెం లిమిట్. సార్ మేము చెప్పేదేమన్నా వినిపిస్తుందా? వినబడింది. మనం వాగేదంతా చిరంజీవి అబీబీ పాటలాగా వినబడుతుంది. మందులో మునిగిపోయాడు, తేలడానికి ఇంకా టైం పడుతుంది. ఏం చేస్తాం, దిగిన తర్వాతే వద్దాం. అవసరమైతే కాలేజీకి సెలవు పెట్టైనా సరే ఈ సాక్షిని బయటపడతాం. పట్టండి పట్టండి. కామ్రేడ్స్ రండి రండి. అన్నయ్యలు, మీ అందరి మాటలో బూతులు బూతుల్లాగా, నీతులు నీతుల్లాగా చక్కగా వినబడ్డాయి. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, వంపు సొంపుల యంగోత్రి, కాలు జారితే గంగోత్రి. అబేబే అబేబే అబేబే, చిరంజీవి పాటలా కాదు, చాలా క్లియర్ గా, డీటెయిల్డ్ గా, వర్డ్ టు వర్డ్ స్పష్టంగా వినబడ్డాయి. మీ అందరి మాటల కంటే మా పాలిటిక్స్ సాంబశివరావు అన్నయ్య చెప్పిన మాటలు నా మ్యాక్డోల్ బ్రాండీ కంటే స్ట్రాంగ్ గా, మధురంగా వినబడ్డాయి. పెళ్లికి ముందు 100 ఉంటాయి, పెళ్లి తర్వాత కూడా ఏంటండి అన్నాడు. ఇప్పుడు పెళ్లికి ముందు 100 అన్నావు, పోనీ ఓ 50 చెప్పు. పోను 25 చెప్పండి. కనీసం ఒక 5-6 చెప్పండి. అట్లీస్ట్ ఒక్కటి చెప్పు. చెప్పడం అంటే ఎట్లా చేద్దాం? ఏదో మాట వరుసకి 100 అన్నా. ఓ మాట వరుసకు 100, 100 మాట వరుసకు వరుసలు కలుపుతావరా? ఇప్పుడు పెళ్లికి ముందు 100 అన్నావా? అన్నాను. 100 వద్దు, ఒక్కటి చెప్పు. ఏదో క్యాజువల్ గా అన్నానండి. రైట్. అయ్యా, క్యాజువల్ గా అంటానికి నువ్వేమన్నా కాంట్రాక్ట్లు కలిపే బ్రోకర్ ఉద్యోగం చేస్తున్నావురా? కొట్టకండి, చచ్చిపోతారు. సావకుండా ఉండాలంటే ఆ 100 ఏంటో చెప్పమనమ్మా. వందలేదు, ఆయన వందలేదు, ఏదో నోరు జారన్నారండి. కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు. అంటే మా ఫ్రెండ్ శ్రీరామ్ ఏదో బాధలో ఉన్నాడు కదా అని. ఆహా, బాధలో ఉన్నాడు కదా అని పోన్లేండి, రోజు మీ ఇంట్లో ఉంటే మీకు ఇబ్బంది, మా ఇంటికి తెచ్చుకుంటామని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా? ఏ ఆడదాన్నైనా శీలం విషయంలో అవిటి దాన్ని చేయడం అరక్షణం పట్టదరా? మీ పెళ్లాలకు మలేరియా వస్తే మగదోమలతో కుట్టించుకున్నారా అని దోమలను కూడా అనుమానించే మీరు నాకు నీతి చెప్పక్కర్లేదు. నాకు మీ ప్రియమైన శ్రీరామ్ మాస్టర్ గారి భార్యకి ఎలాంటి సంబంధం ఉందో చెప్పాలి. అది నిరూపించి మాట్లాడండి. మాస్టారు, ఏదో పొరపాటు అయిపోయింది, మీ ఫ్యామిలీ విషయాలు మాకు అనవసరం, మమ్మల్ని వదిలేసేయండి. అలా అనుకున్నోళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారా? రెడీ. మ్యాక్డోల్ బ్రాండీ నెంబర్ 1. ఎక్కడ పడితే అక్కడ మందు కొట్టడానికి, ఎవడ కనపడితే వాడిని కొట్టడానికి, ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దూరడానికి నువ్వేమన్నా పెద్ద దాదాని అనుకుంటున్నావురా? కల్లుడు
ఇంకా మన బెస్ట్ వాడితో మాట్లాడనవసరం. మాట్లాడనవసరం అంటున్నారు, మరి వాడితో పోయి ఫైటింగ్ చేస్తారా? ఏం ఫైటింగ్ చేస్తామండి? 6 అడుగుల మనిషిని ఎత్తి కుదేసి చింతపండు చేశాడు. మన కాలనీ అంతా కలిసి కట్టగా వెళ్ళినా వెంట్రుక ముక్కు కూడా పీకలేము. అయినా మన పంతులమే గాని పెహల్వానం కాదు కదా. ఇదిగో మాస్టారు, మీరే ఏదైనా ఐడియా ఉంటే ఆలోచించండి. ఆలోచించేది ఏంటండి, వాడిని అలా ఊరికే వదిలిపెట్టకూడదు. వాడి మీద 420 చీటింగ్ కేసులైనా పెట్టి ఎంతవరకు తీసుకెళ్లాలి అంతవరకు తీసుకెళ్ళాలి. 2 టౌన్ స్టేషన్ లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఎస్ఐ రంగారావు. హలో రంగారావు. వివాహ భోజనంబు శిరీష వంటకంబు. సార్ ఏంటి సార్ ఈ దౌర్జన్యం? నేను దౌర్జన్యం చేస్తానా, నువ్వు ప్రశ్న చేస్తావా? సార్ అనవసరంగా తొందరపడుతున్నా. తొందరపడతావేంట్రా? నీలాంటి వాడిని. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? ఆమె నా వైఫ్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇన్స్పెక్టర్, ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకోవచ్చా? అతను మీ ఇంట్లో దూరి న్యూసెన్స్ చేస్తున్నాడని మీ హస్బెండ్ కేసు పెట్టాడమ్మా. ఇతనికి నాన్ సెన్స్ న్యూ సెన్స్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఇతను వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీ మెంబర్ అంటే మీ అన్నయ్య? కాదు. మీ బంధువా? నాన్ సెన్స్. అట్లీస్ట్ ఫ్రెండా? ఎస్, ఫ్రెండే. బాయ్ ఫ్రెండ్. హీఈస్ మై హస్బెండ్, హీఈస్ మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? ఏ ఉండకూడదా? మగాడికి 2 పెళ్ళాలున్నప్పుడు ఆడదానికి 2 మొగుళ్ళు ఉండకూడదు. మగాడికి మాత్రమే మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుందా? ఆడదానికి ఉండదా? మీ ఆవిడంత ఓపెన్ గా సెటప్ గురించి స్టేట్మెంట్ ఇస్తుంటే నువ్వెందుకయ్యా కేసు పెట్టావు? పార్ట్నర్షిప్ ప్రాబ్లం సార్. జనరల్ గా ఒక మగాడికి ఒక వైఫ్ సైడ్ కిప్పు ఉంటే ఎలా సవతిపోరుంటుందో, ఆడదానికి 2 కేర్ టేకర్స్ ఉంటే ఇలాంటి పార్ట్నర్షిప్ ప్రాబ్లమే వస్తుంది. సపతిపోరు. సారీ అమ్మా. సారీ సార్. ఏంటి సపత్తిలా మేమిద్దరు? వాడు బాయ్ ఫ్రెండ్, నేను హస్బెండా? ఎలా కనిపిస్తున్నాను? పెళ్ళానికి పక్కలేసే బ్రోకర్ లా కనిపిస్తున్నానా? ఎందుకండి అంత ఫీల్ అవుతారు? బాయ్ ఫ్రెండ్ అన్న మాట నేనేమైనా పుట్టించానా? రంకు మొగుడన్న పదం నేనేమైనా కల్పించానా? నా పెళ్ళానికి పలానా వాడితో సంబంధం ఉంది, వాళ్ళిద్దరికి 1.25 లక్షలు ఉన్నాయి, నేను లేని టైంలో ఇంటికి రప్పించుకుంటుంది, నా భార్య వాల్ జంపింగ్ టైపు అని కాలనీ మొత్తం చెప్పారా లేదా? మీరన్న మాటలే చెప్పానండి, ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పలేదు. నీకే కాదు, నాకు కూడా సిగ్గానే ఉంది ఇక్కడ ఉండాలంటే. ఓ పెళ్ళైన వాడి ఇంట్లోకి వచ్చి కాపురంలో భాగస్వామ్యం అడగటం తప్పే. నలుగురిలో మీకు తలవంపులు తేవడం రాంగే. ఐఎమ్ వెరీ సారీ. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ మీరు నాకు చిన్న సాయం చెయ్యాలి. అలా రోడ్డు మీదకి వచ్చి, నా భార్య పతివ్రత, నా పెళ్ళానికి శివాజీకి ఎలాంటి అక్రమ సంబంధం లేదు, ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని, నా భార్య పతివ్రత, నా పెళ్ళానికి శివాజీకి ఎలాంటి అక్రమ సంబంధం లేదు, నేనే తప్పతాగి తప్పుగా వాగాను అని 2 ముక్కలు అలా నలుగురిలోకి వచ్చి చెప్పండి. మీ కాళ్లకు సలాం కొట్టి, మీ భార్యను మీ చేతిలో పెట్టి, నా సామాన్లన్నీ సర్దుకొని మళ్ళీ మీ కళ్ళకు కనబడకుండా వెళ్ళిపోతాను.